अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम। శాపగ్రస్తులైన సైతాను బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని అల్లాహ్ యొక్క సహాయాన్ని రక్షణ వేడుకుంటూ ఉన్నాను, ఆమీన్. అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం శాంతి సేవకులు కురిపించండి వల్ల, ఆమీన్. ముసలితనంలో మనం కూడా ముసలి వాళ్ళు అయిపోవచ్చు, లేదా ఈ లోపల మరణించవచ్చు, లేదా ముసలితనం వరకు కూడా ఉండవచ్చు, అల్లాహ్ ఇష్టం. కానీ ఇక్కడ ముసలి వారిని ఎవరైనా గౌరవిస్తే మనం ముసలివారైనప్పుడు కూడా మనల్ని గౌరవించే వారిని అల్లాహ్ పుట్టిస్తాడట. ఈ యొక్క విషయాన్ని హజరత్ అనస్ రజల్లాహు గారు తెలియజేస్తూ ఉన్నారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ విధంగా చెప్పారు అని. ఏమని? ఏ యువకుడు అయినా సరే ఒక ముసలివాణ్ణి గౌరవిస్తే అతడు ముసలితనం వచ్చినప్పుడు అతన్ని గౌరవించే వేరే వాడిని పుట్టిస్తాడు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు అని హజరత్ అనస్ రజల్లాహు గారు చెప్తూ ఉన్నారు. ఈ యొక్క హదీస్ని ఇమాం తిర్మిజీ రజల్లాహు గారు మరి ఈ యొక్క హదీస్ని వెలికి తీసి ఇది అరుదైనగా ఖరారు చేశారు. అంతేకాకుండా రియాజు సాలహీన్ హదీస్ కిరణాల్లో మరి ఆ యొక్క హదీస్ గ్రంథంలో కూడా ఈ యొక్క హదీస్ని గురించి తీసుకోవడం జరిగింది. ఏది ఏమైతేనేమి నేను సృష్టికర్త అయిన అల్లాహ్ను ప్రార్థిస్తూ ఉన్నాను, అల్లాహ్ మీరు ఎవరినైతే ముసలితనం దాకా చేర్చారో అల్లాహ్ వారికి ఆ వయసులో ఉన్నటువంటి సమస్యల నుంచి వారిని రక్షించండి వల్ల, వారికి ఆరోగ్యాన్ని, ఆయుష్ని, ఆధ్యాత్మికతను, అల్లాహ్ వారికి తిండి, బట్ట, ఆరోగ్యము, రక్షణ ఇవి కల్పించండి వల్ల, అల్లాహ్ నీ యొక్క దాసులు నిన్ను ఆరాధించిన ప్రతి ఆరాధకుడికి ఇటువంటి వయసులో ముసలితనంలో వల్ల వారికి మీ యొక్క సహాయాన్ని, రక్షణని ఉంచండి వల్ల, వారి యొక్క సంతానం కానీ బంధుమిత్రులు కానీ వారితోటి రెహంతోటి ప్రేమ, గౌరవ మర్యాదలు ఇచ్చే విధంగా వారికి సహాయం చేయండి వల్ల, వారిని కసురుకోకుండా, తిట్టకుండా, కొట్టకుండా, ఇబ్బందులు పెట్టకుండా, అనాథాశ్రమాలకి పంపించకుండా అల్లాహ్ వారిని కంటికి రెప్పలా కాపాడుకొని చూసేటటువంటి అటువంటి సంతానాన్ని నీ యొక్క దాసులకి ప్రసాదించండి వల్ల, అల్లాహు అక్బర్. అల్లాహ్ మంచి కుటుంబాన్ని, దయా దాక్షణ్యాలు, ప్రేమానురాగాలు, గౌరవ మర్యాదలు, ఆధ్యాత్మికతతో కూడుకున్నటువంటి కుటుంబాన్ని, అటువంటి సంతానాన్ని, అటువంటి సంపదని, అటువంటి వాతావరణాన్ని నీ యొక్క దాసులపైన కురిపించండి వల్ల, ఆమీన్. ఈ యొక్క భాగ్యాన్ని మా అందరికీ కూడా ప్రసాదించండి వల్ల, ఆమీన్. అల్లాహు అక్బర్. అల్లాహ్ ఇహలోకంలోను, సమాధి జీవితంలోను, ప్రళయదినం రోజు, పరలోకంలోను ప్రాణం పోయేటప్పుడు కూడా మా అందరికీ కూడా మీ యొక్క రక్షణని, మీ యొక్క సహాయాన్ని అందించండి వల్ల, నరకం నుంచి మమ్మల్ని కాపాడి మాకు స్వర్గభాగ్యాన్ని ప్రసాదించండి వల్ల, అలా సైతాన్ నుంచి, జిన్నాతుల నుంచి, మనుషులు చేసే ఆగడాల నుంచి, కుట్రలు, కుతంత్రాలు, అవమానాలు, అప్పులు, ఆకలి దప్పికల నుంచి రక్షించండి వల్ల, ఈ యొక్క వయసులో అల్లా నీ యొక్క దాసులు ముసలితనంలో ఉన్నప్పుడు వీలునామా వ్రాసే విధంగా, శిలారహమే రాసే విధంగా, మరియు వాటికి కట్టుబడే విధంగా, తమ యొక్క సంతానానికి హితబోధ చేసే విధంగా నీ యొక్క దాసులకి ఇటువంటి జ్ఞానాన్ని వారి దాకా చేర్చండి వల్ల, అల్లాహు అక్బర్. ఎవరిపైన ఏ హక్కులు పెట్టారో అవి ఇవ్వండి వల్ల, అవి వారికి తెలియచేయండి వల్ల, అదేవిధంగా వల్ల ఎవరైతే ముసలితనంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు కానీ మరి ఇంకెవరైతే ముసలితనంలో ఉన్నారో వారు కనుక చనిపోతే వారి సంతానం ఈ యొక్క చనిపోయినటువంటి వారి యొక్క హక్కులు నెరవేర్చే విధంగా, వారిపైన ఉన్న ఉపవాసాల హక్కులు, అప్పులు, మరియు ఏమైనా బాధ్యతలు, ఇచ్చిన మాట, ఇవి ఇంకేమైనా ఆస్తిపాస్తుల పంపకాలు, వీటిల్లో ఈ యొక్క ముసలివారు మరణించిన తర్వాత ఏవైతే బాధ్యతలు వారి కుటుంబం పైన, సంతానం పైన ఉంటాయో అవి కూడా వారికి బ్రతికి ఉన్నప్పుడే వారికి నేర్పుకునే భాగ్యాన్ని ఈ యొక్క ముసలితనంలోనే కాదు మరి యువకులుగా ఉన్నప్పుడు ఇవన్నీ నేర్చుకునే భాగ్యాన్ని మా అందరికి పైన కూడా మాకు సహాయం చేయండి వల్ల, అటువంటి జ్ఞానాన్ని, బుద్ధిని, తెలివితేటల్ని, సహాయాన్ని మాకు ప్రసాదించండి వల్ల, అల్లాహు అక్బర్. అల్లా ముఖ్యంగా మేము ప్రతిరోజు 5 నమాజులు మస్జిద్కి వెళ్ళి జమాత్ తోటి ఇమాం వెనుక మేము నమాజులు చేసే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి వల్ల, మీ యొక్క దయానుగ్రహాల వల్ల ఏవైతే నమాజులు మేము చేయగలిగామో, ఏవైతే ఉపవాసాలు, సదకా ఖైరాతులు, జకాతులు, దాన ధర్మాలు, ఏవైతే మీ యొక్క కుర్బానీలు, ఏవైతే మీ యొక్క దయానుగ్రహాల వల్ల చేయగలిగామో వాటిని స్వీకరించండి వల్ల, ఇక ముందు కూడా వల్ల హజ్ ఉమ్రాలు లేదా ఇంకేదైనా కార్యక్రమాలు ఇంకా మీ యొక్క మార్గంలో ముందుకు
వెళ్ళే భాగ్యాన్ని మా అందరికీ ప్రసాదించండి. ఎవరైతే నీ యొక్క మార్గంలో ఆల్రెడీ అజ్జుమ్రాలు, జకాతులు, దాన ధర్మాలు, కుర్బానీలు చేసి ఉన్నారో వాటన్నిటిని కూడా స్వీకరించండి వల్ల, మా యొక్క పాపాలను క్షమించండి వల్ల, నీ మార్గంలో ఎవరైతే శ్రమిస్తూ ఉన్నారో, ఏ హృదయం అయితే నిన్ను ఆరాధిస్తుందో, ఏ హృదయం అయితే నీ గురించి ఏ విధంగా పనిచేస్తుందో, ఏ హృదయం అయితే నీ వైపు మరలిందో, నిన్ను ఆరాధించడం కోసం ప్రయత్నిస్తున్నారో అటువంటి వారందరి తరపున కూడా నేను మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాను వల్ల, మరణించిన వారు, బ్రతికి ఉన్నవారు, రాబోవారు అటువంటి నీ యొక్క దాసులందరి తరపున మేము మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాను వల్ల, అలా ఇబ్రాహీం అలసం గారిపైన, ఆయన కుటుంబ సభ్యులపైన, ఆయన మూతపైన శాంతి శీకాలు కురిపించే విధంగా, అలా ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపైన, ఆయన కుటుంబ సభ్యులపైన, ఆయన మూతపై కూడా శాంతి శీకాలు కురిపించి మకామే ముహమ్మద్కు ప్రవక్త గారిని వారసుని చేసి అంతిమ దినముల వసలత స్థానాన్ని ప్రవక్త మొహమ్మద్ సుస్లం గారికి ప్రసాదించడం వల్ల ఆమీన్. అల్లా మీరు మాపై ఉంచిన బాధ్యతలను నెరవేర్చడం కోసం కావాల్సిన ఉపాధిని, బరకత్ని, రక్షణని, సహాయాన్ని మాకు ప్రసాదించడం వల్ల ఆమీన్. అల్లా ఎవరైతే ప్రార్థనలో గుర్తుపెట్టుకోమన్నారో వారందరి ప్రార్థనలు కూడా నేను మీ వద్ద అప్పగిస్తూ ఉన్నాను వల్ల ఆమీన్. అల్లాహు అక్బర్, అల్హమ్దులిల్లాహ్, సుబ్హాన్ అల్లాహ్, అల్లాహు అక్బర్, అష్హదు అన్న లా ఇలాహ ఇల్లల్లాహు వ అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలుహు. అల్లాహు అక్బర్.